అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో అగ్నికి ఆహుతైన 12 చక్రాల లారీ, 8 లక్షల రూపాయల ఆస్తి నష్టం. చెంకూరు బస్టాండ్లోకి దారి తప్పి వచ్చిన జింక. అక్కదేవతల గుడి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘన స్వాగతం పలికిన స్థానికులు. నిధుల కొరతతో ఆగిపోయిన ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి సహకరించండి ఆలయ కమిటీ సభ్యుల అభ్యర్థన. ఇక డీటెయిల్స్ చూస్తే, కోళ్లబైలు పంచాయతీలో నూతనంగా నిర్మించిన అక్కదేవతల ఆలయ ప్రారంభోత్సవంలో స్థానికుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాత సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచ పేలుస్తూ సందడి చేశారు. ఘన స్వాగతం పలికిన స్థానికులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలబైలు తెదేపా ఇన్ఛార్జి శ్రీనివాసులు నాయుడు, డాన్స్ రెడ్డి, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, రమేష్ రెడ్డి, బాలమణి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ తో 12 చక్రాల లారీ కాలిపోయిన సంఘటన మదనపల్లిలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపిన వివరాలు. స్థానిక బస్రికొండ బైపాస్ రోడ్లోని ఆమిన్ మెకానిక్ గ్యారేజ్ లో నిలిపి ఉన్న లారీలో ఎలక్ట్రిక్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే వెళ్లి మంటలు అదుపు చేశామని, అప్పటికే 9 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి శివప్ప మీడియాకు తెలిపారు. మదనపల్లె మండలం బెస్తపల్లిలో చింత చెట్లను అనుమతి లేకుండా నరుకుతున్న రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామానికి చెందిన పలువురు మీడియాతో మాట్లాడుతూ, ఓ పార్టీ నాయకుడు సుమారు 500 ఏళ్లకు పైగా వయసున్న పెద్ద చెట్టును ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నరికించడం ఏంటని ప్రశ్నించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడగా బాధితుల్ని వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై రాయల్పాడు ఎస్ఐ కథనం, కడప సబ్ జైలు వీధికి చెందిన దీవన, అతని స్నేహితుడు రాజారెడ్డి వీధికి చెందిన ఉమా మహేష్లు ఉద్యోగం కోసం బైక్లో బెంగళూరుకి వెళ్తుండగా మార్గమధ్యంలోని రాయల్పాడు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపు తప్పి పడి దీవన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో యువకుడు ఉమా మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బీసీలు అంటే పట్టడం లేదని బీసీవై పార్టీ రాష్ట్ర నేత పాల రమేష్ యాదవ్ ఆరోపించారు. శుక్రవారం మదనపల్లె ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గత నెల 31 వరకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి గడువు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే బీసీల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, బీసీలు అంటే చంద్రబాబు నాయుడుకి పట్టడం లేదన్నారు. బీసీలను విస్మరిస్తే పాలక ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అవి ఒకటి బీసీ రక్షణ చట్టం, రెండవది అమరావతి రాజధానిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలి. అదేవిధంగా ఏవైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్లకు నిధులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కులగణన జరగాలి. 44% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో, అదేవిధంగా చట్టసభల్లో కూడా ఈ 44%ని అమలు చేయాలనే డిమాండ్లతోటి 31వ తారీఖు వరకు గడువు పెట్టడం జరిగింది ప్రభుత్వానికి. కానీ 31వ తారీఖు వరకు వేచి చూసాం. ఇప్పటిదాకా కనీసం ఏదైతే మదనపల్లి పట్టణం 3వ వార్డు పరిధిలోని గౌతమి నగర్ సంజీవిని కొండపై నిర్మాణంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి నిధులు లేక సెంట్రింగ్ వరకు చేపట్టిన పనులు నిధులు కొరతతో పనులు ఆగిపోయాయని ఆలయ కమిటీ చైర్మన్ జయరాం మీడియాకు తెలిపారు.
నేడు ఆలయం నిర్మాణ పనులను పరిశీలించిన మీడియా బృందం జయరాం మరియు ఇతర కమిటీ సభ్యులను ఆలయ అభివృద్ధిపై మాట్లాడారు. హలో చైర్మన్ జయరాం, సెక్రటరీ నాగరాజు, గౌరవ అధ్యక్షులు రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం కోతి మృతి చెందడంతో ఈ గుట్టపై సమాధి చేసి పూజలు నిర్వహించేవారమని, ఇక్కడ మొక్కుబడి చేసుకున్న వారి కోరికలు తీరుతుండడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరుగుతుందని, నిత్యం పూజలు నిర్వహిస్తున్న ఈ చిన్న ఆలయం ప్రాంతంలో పెద్ద ఆలయం నిర్మించేందుకు 3 కమిటీ సభ్యులతో ప్రారంభించి 10 లక్షల రూపాయల విరాళాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇప్పుడు స్లాబ్ వేసేందుకు సెంటరింగ్ పనుల వరకు పూర్తి చేయడం జరిగిందని, మోల్డింగ్ వేసేందుకు 3 లక్షల పైన ఖర్చు అవుతుందని, గౌతమీనగర్ ప్రాంతంలో పులి పనులకు వెళ్లేవారు తోచినంత సహాయం చేశారని, మోల్డింగ్ వేసేందుకు దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సెల్ నెంబర్ 8985393191కు కాల్ చేసి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు రెడ్డప్ప, సెక్రటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పేరు జయరాము. ఇక్కడ మేస్త్రిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాము. ఇక్కడ దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది. ఇక్కడ ఈ సంజీవిని కుండ శ్రీ అభయాంజనేయ స్వామిని ఇక్కడ గుడి ఒకటి నామకరణం చేసి 3 ఏళ్ల కిందట స్టార్ట్ చేశాము. ఇక్కడ 35 ఏళ్ల కిందట ఒక కోతి పోతే అక్కడ మన ముందు పెద్దలు చిన్న గుడి మాదిరి రెడీ చేసి అక్కడ పూజలు అన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇది కొంచెం పెద్దగా చేద్దామని చెప్పి నా మనసులో అనిపించి 4 ఏళ్ళు దానికోసం బాగా ఆలోచించి అది ఒక్కసారి మా కూతురు ఏదో 10th లో మంచి మార్కులు వస్తే నేను ఇక్కడ ఇది సరైన సమయం అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసిన 3 ఏళ్ళకి ముందర. ఇక్కడ మాది గౌతమి నగర్ చీకలగుట్ట ఏరియా. ఈ మాది అంతా లేబర్ ఏరియా. మాకున్న దాంట్లో మాకు ఇక్కడ దేవస్థానం లేదని చెప్పి అందరినీ కూడగట్టి మేము ఫస్ట్ 3 స్టార్ట్ అయ్యి తర్వాత 12 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 230 మంది కమిటీగా ఏర్పడి గుడి నిర్మాణానికి వెళ్తున్నాము. మా దగ్గర ఉన్న ఇక్కడ సమాధి కట్టి సంవత్సరానికి ఒకసారి మాత్రమే పిల్లలు పూజ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు జయరాము ప్రోద్బలంతో మాతో సహకరిస్తే అందరం ఏకమై గుడి నిర్మాణం జరగాలని చెప్పేసి ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు గౌతమి నగర్ సంజీవని నగర్ ఉండాలని చెప్పేసి పదే కోరుకుంటున్నాను. నా పేరు నాగరాజు. నేను ఇదే ప్రాంతంలో ఉంటాను. ఈ జయరామన్న గారు ఈ గుడి సంకల్పించినప్పుడు మీరందరూ కలిసికట్టుగా వస్తే మనమందరూ కలిసి గుడి నిర్మిద్దామని ఆహ్వానం ఇచ్చినప్పుడు మేమందరం కలిసి కొంత మాత్రం ఈ ఏరియాలో స్లమ్ ఏరియా కాబట్టి కొంత దాతల దగ్గర సందాలు వసూలు చేసి ఇంత మాత్రం తెచ్చినాము. దీనిపైన ఏ విషయం చేయాలన్నా చాలా ఖర్చుతో కూడుకునేది కాబట్టి మదనపల్లి ప్రజలు పురాతనమైన ఆంజనేయ స్వామి గుడికి సహకారం అందించి మీరందరూ మాకు సహకరిస్తారని ఈ పత్రికా ముఖంగా విన్నవించుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె నందు దిలానా సాంస్కృతిక సంస్థ టాలెంట్ ఎక్స్పో పేరుతో డాన్స్, పెయింటింగ్, సింగింగ్ విభాగాల్లో జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించింది. దీనికి పిల్లల నుండి మంచి స్పందన లభించింది. శుక్రవారం స్థానిక సొసైటీ కాలనీలో శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ నందు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లె ట్రాఫిక్ సిఐ గురునాథ్, కలికిరి సిఐ అనిల్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ప్రముఖ వ్యాఖ్యాత రామ్మూర్తి, తిల్లానా కల్చరల్ సొసైటీ ఫౌండర్ వెంకటేష్, ఉపాధ్యాయుడు బివి రమణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్తమాన కాలంలో పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడి వారిలో ఉన్న ప్రతిభను మరచిపోతున్నారని గుర్తు చేశారు. వాటి నుండి వారిని దూరం చేయాలనే సదుద్దేశంతో నిర్వహించిన తిల్లానా టాలెంట్ ఎక్స్పోలో పాల్గొని ప్రతిభను చాటి చెప్పిన పిల్లలను అభినందించారు. చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. చిన్నతనం నుండే దేశభక్తి, సామాజిక స్పృహను పెంపొందించుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుడ్విల్ కంప్యూటర్స్ వేదికగా తిల్లానా వ్యవస్థాపకుడు వెంకటేష్ను ప్రశంసించారు. పిల్లలంతా చదువుతో పాటు కళలు, క్రీడలపైన ఆసక్తిని పెంచుకుని రాణించాలని సూచించారు. తిల్లానా కార్యనిర్వాహకులు నాగరాజ్, సురేష్, దిలీప్, జశ్వంత్లు మాట్లాడుతూ తిల్లానా టాలెంట్ ఎక్స్పోలో మదనపల్లె, గాలివీడు, నూలివీడు, పుంగనూరు ప్రాంతాల నుండి విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. పిల్లలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో, అవకాశాలు కల్పించడంలో తిల్లానా ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహానికి తన వంతు సహకారం అందిస్తున్న శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ అధినేత విజయ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు, శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
అంటే ఆల్ ఆఫ్ సైడ్ ఈరోజు చేశారండి. ప్రోగ్రామ్ కూడా కరెక్ట్గా తెలియదు కానీ తెలుసుకున్నాను. ఈ పిల్లల తరఫున మన వెంకటేష్ గారు గత 5 ఏళ్ళుగా ఇంతమంది పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానీ, నేర్పించడం కానీ, సంస్కారం చేయడం కానీ చాలా అదృష్టము. మీకు అదృష్టము అర్థం చేసుకుంటే అదృష్టం, లేకపోతే ఏదో ఒక కార్యక్రమంలాగా అయిపోతుంది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం సెల్ ఫోన్ గురించి అన్నారు. నాకు చిన్న అవుతుంది, మీరు ఎవరైనా కానీ గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో మాట్లాడితే ఈ విషయం బాగా తెలుస్తుంది. ఎందుకంటే మేము కూడా తెలుగు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత దూరం పెడితే అంత నేర్చుకుంటాం. ఇది అవసరమే, సెల్ ఫోన్ అవసరమే, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరం. ముఖ్యంగా గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాదాపు దాన్ని అసలు అలవాటు చేస్తారు. ఏదైనా మనం సాధించాలనుకున్నప్పుడు ఇష్టమైనవి కొన్ని మ్యాండేటరీ మనం దూరం పెట్టాలి. కరెక్ట్గా ఇప్పుడు మీరు స్కూల్ ఏజ్ లాస్ట్లో ఉన్నట్టున్నారు. ఇప్పటి నుంచి మీరు ఒక ప్లాన్ చేసుకుంటేనే సెల్ ఫోన్ అడిక్ట్ అయితే ఏమీ చేయలేము. జీవితంలో ఏమీ మనకు పనికిరాదు. దీనివల్ల మన రామూర్తి గారి బాస్ లాగా నేను మాట్లాడలేను, కానీ ఆకర్షణ వల్ల సెల్ ఫోన్ ఎక్కువైందంటే మన జీవితం తక్కువైపోతుంది. సెల్ ఫోన్ ఎక్కువైతే జీవితంలో అది మన జీవితం తక్కువైపోతుంది. ఎందుకు ఉపయోగం లేకుండా పోతాం. మనం ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే అంత ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మనకి ఇంకా లక్ష్యం ఎక్కువ ఉంది, జీవితం దండిగా ఉంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది. మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా కాంపిటీషన్ ఉంది. ఒక పోస్ట్ 1000 మంది పోటీ పడుతున్నారు. మనలో స్కిల్ లేకుండా ఏం లేకుండా మన గ్రామీణ ప్రాంతం కదా మనకు రావాలేదు లేదు. మనలో కృషి ఉండాలి. ఇప్పుడు మనం ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు దాదాపు 80% గ్రామీణ ప్రాంతంలో ఉంటాం. ఇప్పుడు కూడా మనలో స్కిల్ ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా, ఎంత సాధించాలని ఉండాలి, పద్ధతులు ఉండాలా, సాధించిన వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండాలా. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ అనేది ఎంత వాడాలో అంతే వాడండి. ఇది ఇంతకన్నా ఎక్కువ చెప్తే మీకు బోర్ కొట్టండి. థ్యాంక్ యూ. అంటే రోడ్ ఇప్పుడు చిన్నపిల్లలు కానీ యూత్ కానీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా వరకు. కాబట్టి మనం ఏ ఒక దీంట్లో అయితే మనం ఎంటర్ అవుతున్నామో అది ఎందుకు ఎంటర్ అయినాము అనే ఒక దాని యొక్క ఇప్పుడు మీరు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరిన చాలామంది పిల్లలు దీంట్లో కంప్యూటర్ జనరేషన్ అనేది 1940s 1960s వాళ్ళు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి డెవలప్ అవుతూ లాస్ట్ ఇప్పుడు స్లిమ్ వరకు వచ్చింది అనమాట. 2007 మీటర్స్ 2011 మీటర్స్ అన్ని ప్రింటర్లు. ఈ జనరేషన్స్ ఏ విధంగా మారింది అనేది మనము అవగాహన చేసుకొని తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనము టైం అనేది ఇచ్చేసుకోవాలి. కానీ ఇటువంటి సోషల్ మీడియా కానీ అడిక్ట్ కావడం కానీ లేకపోతే ఇంకోటి చేయడం అయితే మనము చాలా వరకు అవాయిడ్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది. ఈ ఒక మోటివేషన్ స్పీచ్ కూడా మోస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఈయన రామూర్తి అని చెప్పి ఇక్కడ ఎస్బీలో ఉన్నారు. చాలా వరకు ఈయన నాకు పరిచయం లేదు, ఇప్పటి వరకు పరిచయం లేదు. మొన్న ఒక 2 months బ్యాక్ వరకు నాకు పరిచయం లేదు. ఈయన వీడియోస్ ఐ డ్రీమ్స్ తర్వాత మిగతా టీవీస్లో సోషల్ మీడియా సుమన్ టీవీ ఇవి చూస్తుంటారు. ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ కాలంలో చూసిన పోలీసులో కూడా చాలా వరకు స్కిల్డ్ లేబర్ చాలా తక్కువ ఉంది. అటువంటి దీంట్లో ఈయన ఈ విధంగా వచ్చాడు కాబట్టి నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మొన్న కూడా చాలా హెడ్ కానిస్టేబుల్, నేను ఇన్స్పెక్టర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్ నేను ఇతనికి అభిమానిస్తాను. ఎందుకంటే చెప్పంటే ఇతని మోటివేషన్ స్పీచ్ మాకే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి వచ్చి చూసేదానికి ఇంకా మిగతా ఏదైనా సరే ఉపాధి ఉంటే నాకంటే చాలా బాగా, నాకు తక్కువ టైం ఉంది కాబట్టి చెప్తున్నాను, నాకంటే చాలా బాగా నేను చెప్పగలుగుతాడు. తర్వాత మీరు కూడా రెగ్యులర్గా ఇంకో క్లాస్లో పెట్టిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. సెల్ ఫోన్స్ కరెక్ట్ కాకూడదు, సైలెంట్గా ఆలోచనలు పుట్టాయి, మన మైండ్ ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో మీరు ఈ కల్చరల్ యాక్టివిటీలో పాల్గొనడం జరిగింది. దీన్ని మీకు ఇలా తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం మా వెంకటేష్ ఆలోచించి ఈ సమ్మర్ టైంలో కొంతమంది అనేక రకాలుగా ఆలోచనలు పుట్టి మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఆడుకుంటూ డబ్బులు పోగొట్టుకుంటూ ఇలా చేస్తుంటారు ఉద్దేశంతో. సో మీ మైండ్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇందులో మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం, సో మీరు అందరూ కూడా మళ్ళీ దాంట్లో మంచి టాప్ పొజిషన్లో రావడం, ఇక్కడ రావడం చాలా మనకి గర్వంగా ఉంది. సో ఇలాగనే మంచి పార్టిసిపేట్ చేసి పాల్గొని సక్సెస్ఫుల్గా బయట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం తక్కువ, పెద్దలు ఉన్నారు కాబట్టి నేను కావాలని తర్వాత ఎప్పుడైనా మాట్లాడచ్చు. సో పెద్దలకి అవకాశం ఇవ్వాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్ యూ సార్. తురంగ తరంగములన్ మదనాగ నక్ర సంచల సైనిక మత్స్యములన్ భయంకరం బై ఎదు దృష్టి భోజకు క్రాంతక వాహినియం నిర్దయతర రోషమారత కమిరుతం బై క్షణములన్. అంటే పాండవుల కౌరవుల యొక్క భీకర యుద్ధాన్ని ఆ పద్య రూపంలో వివరించడం మా సార్ చెప్పాడు అనమాట. నాకు అందుకే ఆ రోజు మా సార్ మాట్లాడే నాకు ఇన్స్పిరేషన్. నేను మిమిక్రీ చేయడానికి ముందు మా సార్ ఎలా మాట్లాడుంటే మా గురువుని బలి అర్థం చేసుకుంటే ఆయన నాన్ స్టాప్ గా బుక్ తిప్పుకోకుండా 1 minute మాట్లాడతాడు. చూపంతా అదే ఆయన పైన వస్తాను ఇట్లా స్పెట్స్ ఇలా పెట్టుకొని
నేను నాయన మీరు కాలేజీకి వచ్చారా, ఊరికి అనవసరంగా టైం పాస్కి వచ్చారు, అర్థం కానీ మీ అమ్మ నాన్న కష్టపడి ఇక్కడ పంపిస్తుంటే మీరేదో టైం పాస్ చేసుకుని అక్కడ కొనుక్కొని వీక్కి పోయి తిరుక్కుంటుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగి వాళ్ళ తర్వాత మీరు కోర్టుకు పోయి మళ్ళీ కేసులు పెట్టుకొని మేము కూడా సాక్ష్యం చెప్పుకుంటా పోతే బతుకులు సంఖ్య నాకిపోయిన తర్వాత ఎక్కడ బతికేది నాకు అందుకని మీరంతా చదివేలా ఇక్కడ మాత్రం ముగ్గురు రామసముద్రం మండలం చెంబకూరు బస్టాండ్ లో గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సమీప కొండ ప్రాంతం నుంచి ఓ జింక గ్రామంలోకి ప్రవేశించింది. జింకను గమనించిన కుక్కలు వెంటాడడంతో భయాందోళనకు గురైన జింక సమీపంలోని ఓ దుకాణంలోకి పరిగెత్తి దాక్కుంది. ఈ ఘటనను గమనించిన గ్రామస్తులు అప్రమత్తంగా వ్యవహరించి జింకను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకుని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీకి చెందిన ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సి దామోదరన్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. చెన్నైలోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ అంతర్జాతీయ సదస్సు అడ్వాన్స్డ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ ఇంటెలిజెన్స్ పర్ఫార్మెన్స్ టెక్నాలజీస్ కార్యక్రమంలో డాక్టర్ సి దామోదరన్ శారీరక విద్య మరియు క్రీడా విజ్ఞాన శాస్త్రాల పాత్ర, ఆరోగ్యం, ఫిట్నెస్ మరియు జీవితాంతం చురుకైన జీవన విధానం అనే అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించగా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 3వ స్థానంలో కాంస్య పథకం లభించిందని తెలిపారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అకాడమిషియన్లు, పరిశోధకులు, క్రీడా నిపుణులు పాల్గొని క్రీడా విజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలపై తమ పరిశోధన పత్రాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అడిషనల్ రిజిస్ట్రార్ డాక్టర్ టి మైథిలి కాంస్య పథకం మరియు సర్టిఫికేట్ను అందజేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రతిభ చూపిన డాక్టర్ సి దామోదరన్ను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రార్థనలు ఇస్లాంలో అత్యంత పవిత్రమైనవని, పురుషులకు మసీదులో సామూహిక ప్రార్థన తప్పనిసరి అని, మధ్యాహ్న సమయంలో ఖుత్బా తర్వాత ఈ నమాజ్ నిర్వహిస్తారని మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సర్ అహ్మద్ పేర్కొన్నారు. మదనపల్లె మండలం బోడుమలదిన్నె మసీద్ ఏ అక్బరీలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ శుక్రవారం ప్రార్థనలు ఇస్లాంలో అత్యంత పవిత్రమైనవని, ఇది అల్లాహతో సాన్నిహిత్యం, ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ సర్వమత సమ్మేళనం అని, ఇదే మన లౌకిక వాదానికి నిదర్శనమన్నారు. అన్ని మతాల వారు సోదరభావంతో మెలిగి మత సామరస్యాన్ని పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాను, మహమ్మద్ నవాజ్, సయ్యద్ సాబ్, హుస్సేన్ సాబ్, షరీఫ్ సాబ్, హసన్ సాబ్, హైదర్ వలీ, యూనస్, ఎన్ నవాజ్, షానవాజ్, ఫక్రుద్దీన్, సత్తర్, జైనుద్దీన్, ఇర్ఫాన్, కిజార్ ఖాన్, యాసిన్, అబ్దుల్లా, జబీవుల్లా, బషీర్, సమద్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.